అందరికీ నమస్కారం అండి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి పొత్తు ఉన్నట్ట లేనట్ట, అసలు ఏం జరుగుతుంది, ఈ వస్తున్న వార్తల్లో నిజమంతా అబద్ధమంతా అన్నది మనం గమనిస్తే చాలా విచిత్రంగానే వింతగానే కనిపిస్తుందండి. ఎందుకంటే ఇది ప్రచారమా దుష్ప్రచారమా లేదా నిజమా అన్నది చాలా సతమతం అవుతున్న పరిస్థితి అండి. నిన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జనసేన పార్టీ 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్న స్థానాలని, అలాగే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న స్థానాలని వాళ్ళు లిస్టు ప్రకటించినట్టు ఓ లిస్టు వచ్చింది పవన్ కళ్యాణ్ గారి సంతకంతో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా జనసేన కేటాయించిన సీట్లు కేటాయిస్తూ, టీడీపీ పోటీ చేస్తున్న సీట్లు కేటాయిస్తూ ఒక లిస్టు రిలీజ్ చేశారు అచ్చెన్నాయుడు గారి సంతకంతో. ఆశ్చర్యంగా ఉంది కదండి. విచిత్రం ఏంటంటే ఫేక్. అసలు ఎవరు చేస్తున్నారు ఇది, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు జనసేన బీజేపీ టీడీపీ పొత్తు ఉంటుందేమో ఎందుకు భయపడిపోతున్నారు? అసలు టీడీపీ జనసేన పొత్తు అంటే భయపడిపోతున్నారు, జనసేన టీడీపీ బీజేపీ పొత్తు అంటే ఇంకా భయపడిపోతున్నారు. వైసీపీ ఎందుకు భయపడిపోతుంది? అసలు వైసీపీ ఇంత బాగా ఉద్ధరిస్తే, ఇంత బాగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే, ఇంత బాగా పథకాలు అమలు చేస్తే అసలు ఎందుకు వీళ్ళు కంగారు పడిపోతున్నారు? 32 లక్షల దొంగ ఓట్లు ఎందుకు వాళ్ళు చేర్పించినట్టు, ఇది బయటపడేసరికి ఎందుకు వాళ్ళు కింద మీద పడిపోతున్నట్టు, అలా ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంది, రేపు రాబోయే రోజుల్లో ప్రజలంతా కూడా వైసీపీని ఇంటికి పంపించేస్తున్నారు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. దాని మీద ఏంటంటే ఇక్కడ మనం అందరం కూడా గుర్తించవలసింది ఏంటంటే తెలుగుదేశం, కాంగ్రెస్, లేకపోతే వైసీపీ, లేకపోతే జనసేన, బీజేపీ, లేకపోతే మరొక పార్టీ అనేది మనం చర్చించుకోవడం కాదండి. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే వ్యవస్థ ఎలా నాశనం అయిపోతుందో మనం చూడాలండి. ఇక్కడ మనం ప్రజాస్వామ్యం వచ్చిన దగ్గర నుంచి ప్రజలు ఓట్లు వేస్తారు, ఓట్లు వేసినట్లు ఎక్కడ బలాబలాలు చూపించుకుని కొన్ని చోట్ల డిగ్గింగ్ జరుగుతాయి, కొన్ని చోట్ల గొడవలు జరుగుతాయి, కొన్ని చోట్ల డబ్బుల ప్రభావం ఎక్కువ జరుగుతుంది. అలాగా దాని మైనారిటీ పాత్ర అండి అది. డబ్బుల ప్రభావం కానీ, గొడవలు జరిగింది కానీ, రిగ్గింగ్ కానీ చాలా మైనారిటీ పాత్ర అండి. అది రోజు డబ్బుల ప్రభావం ఎక్కువైపోయింది, గొడవల ప్రభావం తక్కువ, రిగ్గింగ్ ప్రభావం కూడా తక్కువ ఉంది. ఎందుకంటే ఈవీఎంలు వచ్చిన దగ్గర నుంచి రిగ్గింగ్ ప్రభావం తగ్గింది, డబ్బు ప్రభావం ఎక్కువైంది. ఇప్పుడు ఏంటంటే ఈ దొంగోట్ల ప్రభావం ఎంత దారుణం అండి. దొంగోట్లు చేర్పించినట్టండి, రాత్రి దొంగోట్లు వేసాడు, బయట నుంచి తీసుకొచ్చి దొంగోట్లు వేసాడు, ఆ ఏరియా వాళ్ళు ఈ ఏరియాలో, ఈ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో దొంగోట్లు వేయించడం అనేది సంస్కృతి పెరిగిపోతుందండి. దీన్ని మనం ప్రజాస్వామ్యవాదులంతా కూడా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఈ సంస్కృతిని మనం ఎండగట్టవలసిన అవసరం ఎంతైనా ఉందండి. మనం చూసామండి, మనం విన్నామండి, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కానీ, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, అలాగే వేరే ఎన్నికల్లో మనం చూస్తున్నాం. ఎంత దారుణమైన పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూడలేదండి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాన్ని అంతా కూడా ఈ మేధావులు కానీ, విజ్ఞులు కానీ, విద్యావంతులు కానీ, వివేకవంతులు కానీ, వితరణశీలు కానీ ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ రకంగా ముందుకెళ్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాపాడగలుగుతాం, రేపు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం, ఏం జరగబోతుంది అన్నది మనం అందరం కూడా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ మేధావులకి, ఈ విజ్ఞులకి, ఈ శాస్త్రవేత్తలకి, అదేవిధంగా ఈ జర్నలిస్టులకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి సమస్య లేదు. దీంతో పాటు బీజేపీ పొత్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఖచ్చితంగా రేపు 2024 ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఎన్ని చేసినా సరే వీళ్ళిద్దరూ కూడా సమన్వయం పాటించి రేపు కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. దీన్ని ఎవరు కూడా విడదీయలేరు, ఏ రకంగా కూడా విధ్వంసం చేయలేరు. ఖచ్చితంగా రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయి. ఎందుకంటే ఇది జనసేన పార్టీకి అవసరమే, తెలుగుదేశం పార్టీకి అవసరమే. ముఖ్యంగా ఈ రెండు కలిసి పోటీ చేయడం రాష్ట్ర ప్రజలకు అవసరము. రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసం ఖచ్చితంగా రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం అవసరమని భావిస్తున్నారు. ఆ భావిస్తున్న భావాన్ని ఈ రెండు పార్టీల అధినేతలు గుర్తించారు కాబట్టి రెండు పార్టీ అధినేతలు బహిరంగంగా ఉద్ఘాటించి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయి, నో డౌట్ అట్ ఆల్.